విజన్ యాడ్ చేశాక చేంజ్ బాస్ చూసినప్పుడు ఇంకా స్పీచ్ అయితే బాగా చేంజ్ అంటే మాట్లాడి ట్రై చేస్తాను. అమ్మ పాప ఫ్యూవర్స్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తుంటే ఇంటెలిజెంట్ ట్రై చేస్తాను. ఆ ఫోకస్ అయితే యానిమల్ నేమ్స్ కూడా చెప్తున్నానంట. అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ లైక్ కమ్ గో కమాండ్స్ అనేటివి అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు మెయిన్ నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను చెప్పినవి అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేసిన ఈజీ అవుతుంది. అంటే ట్రై చేస్తున్నాను అంటే ఇప్పుడు అక్క అంటే అహ అన్నమాట. అక్క ప్రాపర్ అక్క. తర్వాత ఏమైనా వస్తే కూడా ఎవరైనా చెప్తున్నా కూడా మీరు సపోజ్ వర్డ్ చెప్పండి ఓకే అంటే ఓకే ఓకే అట్లా. ఓకే సో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది ఇమిటేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే అది మీనింగ్ఫుల్ గా చెప్పలేదు స్టార్ట్ బట్ ఇమిటేషన్ స్టార్ట్ గుడ్. అట్లా చేస్తాడు. బట్ 1 month అయినా బాగా నాకు స్పీచ్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. స్పీచ్ అసలు అప్పుడు చెప్పినా కూడా ఇంటెక్ట్ చేసేవాళ్ళు చేసేది కాదు, ఫోకస్ ఉండేది. ఇప్పుడు ఉండి వినడం ఇమిటేట్ చేయడం మేడం కూడా రాశారు రిపీటింగ్ 1 word స్పీచ్ ఎస్పెషల్లీ లైక్ అమ్మ పప్ప తాత యానిమల్ నేమ్స్, ఇంకా అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ కమ్ గో సిట్ స్టాండ్ ఇది, ఇంకా ఓరల్ ప్లేస్మెంట్ కూడా బాగానే అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడు. బ్లోయింగ్ చేశారు, బ్లో చేస్తున్నాడు హాన్ అండ్ బ్రష్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈ 2 days నుంచి నేను చెప్పాను మేడం అసలు వాళ్ళు పెట్టినట్లేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టిస్తున్నాను ఇంట్లో వస్తారు. నిన్న మేడం చూపించారు, తన దగ్గర కూడా కొంచెం అని నిన్న సిక్కున్నాడు. నేను కోఆపరేట్ చేయలేదు బట్ జనరల్గా యూజ్ చేస్తున్నాను. అదే చెప్పాను మీరు కొంచెం అవాయిడ్ చేయండి, నేను ట్రై చేస్తాను. మెస్సీ టచెస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాను? మెస్సీ టచ్ పర్సనల్గా పెద్దగా వాడికి అంటే డస్ నాట్ యాక్సెప్ట్ మెస్సీ టచెస్ అని చెప్పినాను. టచ్ చేస్తాడు ఏదన్నా ఇట్లా అన్నము పప్పు కలుపుకొని ఇట్లా ఏమి చేయడు. ఫుడ్ వాడే రైస్ తింటాడు, అన్నం పప్పు కలుపుకొని తింటాడు. తిన్నాడు బట్ అన్నం ఇట్లా పట్టుకోవడం, నేను అట్లా పెట్టినప్పుడు ఇట్లా అనుకోవడం. ఓకే రైస్ కూడా వాటి చేతితో పట్టుకుని తింటాను. హైట్ స్వింగ్స్ ఫియర్ 30% రెడ్యూస్ అయింది. కొంచెం క్లియర్ ఉంది. సో కొంచెం ఇంకా హైపర్ తగ్గాలి ఇంకా ఉంది. కానీ టాక్టైల్లో హెయిర్ కట్కి నెయిల్ కట్కి ఇంకా కోఆపరేట్ చేయాలండి. బేసిక్గా వాడు హెయిర్ కట్ నెయిల్ కట్ నేను చెప్పలేను, నెయిల్ ట్రై చేయలేదు కాబట్టి అవి 2 ట్రై చేసి చెప్తాను నెక్స్ట్. నాకు చెప్పండి క్వారీ పెడుతున్నాను. సివిటీ అండర్స్టాండింగ్ వచ్చి టాస్క్ పరంగా ఇంప్రూవ్ అయినాడు, అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ అటెన్షన్ స్పాన్ విత్ అకేషనల్ సైన్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫోకస్. సో సిట్టింగ్ మోర్ కన్సిస్టెన్సీ నౌ, ఇంక్రీజ్ ఎబిలిటీ టు వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్, వెయిటింగ్ టాలరెన్స్ పెరిగింది అని రాశారు. ఇంకొకటి స్లైట్ రిడక్షన్ కంపల్సివ్ లైక్ హై బై జెస్చర్స్. అంటే ఇంతకు చెప్పేవాడు వెళ్ళిపోతారు రిడక్షన్ కంపల్సివ్ హై బై జెస్చర్స్ చెప్తున్నా. అంటే వెయిటింగ్ టాలరెన్స్ పెరిగింది, అటెన్షన్ స్పాన్ పెరిగింది, సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది, హై బై అనేది వేవ్ కూడా జెస్చర్స్ చేస్తున్నాం. బట్ ఇంకా ఏంటంటే అటెన్షన్ స్పాన్ ఎగ్జైట్మెంట్ బిహేవియర్ మీద వర్కౌట్ చేస్తున్నారు సార్ ఆల్రెడీ. అండర్స్టాండింగ్ మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఎగ్జైట్మెంట్ అటెన్షన్ స్పాన్ గోల్ వచ్చి సిబిటీలో. విజువల్లో అయితే కొంచెం విజువల్ సీకింగ్ తగ్గింది అని చెప్తున్నాను. నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. బెటర్ ఉన్నాడు, అన్నిటికీ ఎగ్జైట్ అవ్వట్లేదు. అతను చాలా చూసిన ప్రతిదీ ఎగ్జైట్ అయిపోయింది. బెటర్ ఉన్నాడు బట్ ఇంకా అంటే ఇట్లా బాల్స్ ఎక్కువ నేనే బాల్స్ ఇవ్వడం మానేసానండి. కొంచెం బాగానే ఉన్నాడు. అంటే వాడు గుర్తొచ్చినప్పుడు ఏదన్నా వాక్ చేసినప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. వాక్ చేసిన షాడో చూస్తున్నాను. అది ఫ్రీక్వెంట్ అని చెప్పను. వాడు అది ఎక్సైట్మెంట్ లేకపోతే ఏదో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నేను ఇప్పుడు చాలా 2-3 hours తర్వాత కనపడ్డాను. ఇట్లా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. ఇంకా అంతే అయిపోతుంది అందరితో. ఒకసారి అక్కడనే వదిలేస్తాడు, డైవర్షన్ అయిపోతుంది.
ఎక్కువ ఎగ్జైట్ అయితే కొంచెం నార్మల్గా మాట్లాడు, మళ్ళీ నార్మల్గా ఉండడం. కానీ రోహన్ బాగానే పిక్ చేస్తున్నాడు 1 month లో. నాకు స్పీచ్ అండర్స్టాండింగ్ ఫస్ట్ అండర్స్టాండింగ్ అంటే కాంప్రహెన్షన్ లేకపోతే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు అది మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, అది లేదు. ఏం చేసావు ఇవ్వాలంటే ఆన్సర్ ఉంది. బట్ నువ్వు అది తీసుకున్నా బ్లాంకెట్ లేకపోతే బాల్ తీసుకున్నా రూమ్ లో. ఇప్పుడు నేను రోజు చేసే పని వాడు నేను క్లీన్ చేస్తానంటే వాడే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు. అట్లా వాడు యాక్షన్స్ తో అన్ని చేస్తున్నాడు. బట్ నాతో ఎక్స్ప్రెస్ చేయడం అదంతా. బట్ 1 month లో ఏంటంటే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ పెరిగింది, సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది, అండర్స్టాండింగ్ పెరిగింది, కొంచెం ఏమంటారు హైపర్ కొద్దిగా తగ్గింది, విజన్ సిగ్నల్ తగ్గింది. సో అదైతే ఇంప్రూవ్మెంట్ నేను స్పీచ్ లో బాగా చూస్తాను. అంటే మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఫోకస్ చేయడం ఇవన్నిట్లో చేంజ్ వస్తేనే, ఎందుకంటే స్పీచ్ అనేది ఏంటంటే ఎనీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఉంటుంది. సో దాంట్లో చేంజ్ వచ్చిందంటే డెఫినెట్లీ హీఈస్ డూయింగ్ అండ్ హీఈస్ గ్రాబింగ్ బెటర్, ద బెస్ట్ హీఈస్ డూయింగ్ యాక్చువల్లీ. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను వినడం, ఫోకస్. మళ్ళీ నేను బయటికి అసలు తీసుకెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. నిన్న నేను మన హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను. కూర్చోన్నాడు ఇట్లా, అంటే వెళ్ళి ఆడుకున్నాను అంటే సైడ్ దగ్గర ఆడుకుని వచ్చి కూర్చున్నాడు. 2 hours వెయిట్ చేశాడు. లేకపోతే ఫోన్ ఇప్పుడు అది ఇవ్వకపోతే అసలు అది ఇవ్వట్లేదు. ట్యాబ్స్ 8 days. బట్ ఏమన్నా అడుగుతాడు అప్పుడప్పుడు, బట్ నో అని చెప్పేస్తాను. సో అది మర్చిపోయాడు బేసిక్గా. బయట కూర్చోవడం అదంతా ఉంది. ఎప్పుడన్నా ఇంకా క్రాంక్ అయిపోతాడు సడన్ గా. ఇంకా అంటే ఎక్కువనే కాదు, మళ్ళీ నేను తిట్టాను అనుకోండి ఇట్లా భయపెడితే ఇంకా అయిపోతుంది. సో అండర్స్టాండింగ్ లెవెల్ పెరిగింది, అడాప్టేషన్ కూడా పెరిగింది, ఎన్విరాన్మెంట్ అడాప్టేషన్. ఫస్ట్ మెయిన్ అది బయటకు వెళ్తే ఇలా ఉంటారు, ఇలా ఉంటారు వాడి కూడా. నేను కూడా ఎక్స్పోజర్ పెరిగాను వాడికి. సో ఇప్పుడు చూసి బాగానే అర్థం చేసుకుంటున్నాడు. పీపుల్ ఉంటారు, ఇట్లా ఉంటారు. గుడ్. డైట్ ఫాలో అవ్వండి, డెఫినెట్లీ యూఆర్ డూయింగ్. దట్స్ ద రీజన్ వీఆర్ సీయింగ్ చేంజెస్. కాకపోతే ఇంట్లో కూడా ఎక్కువ వాటర్తో ఎక్కువ అబ్సెషన్ ఉంది అన్నప్పుడు వాటర్ యాక్టివిటీస్ చేయించాను. వాటరింగ్ చేయించాను ప్లాంట్స్కి. లేదు అని అంటే కలర్స్ వాటర్లో పసుపు, ఫుడ్ కలర్స్ కలిపేసి ఒక పెద్ద పేపర్లో పెద్ద ట్రీ డ్రా చేసి ఆయన హ్యాండ్ ప్రింట్ చేయడం, అంటే చిన్న సర్కిల్స్ చేసి వాటర్లో తంబు, ఇండెక్స్ ఫింగర్ తోటి, తంబ్ ప్రింటింగ్ తోటి. సో అది చేపిస్తే ఈ వాటర్ అబ్సెప్షన్ తగ్గుతుంది. సో ఆ వాటర్ని యూస్ చేస్తూ ఈయన అబ్సెషన్ తగ్గిస్తూ మీనింగ్ఫుల్ వర్డ్లకి మనము కన్వర్ట్ చేస్తున్నారు. సో వాటర్తో అట్లా ఏమన్నా చేయొచ్చు. బాల్స్ తో అంటే కిక్ నేర్పించండి. ఫుట్బాల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ. ఇప్పుడు చిన్న బాల్ లైట్స్ ఉన్నాయి కదా, సో లైట్స్ బాల్ కొద్దిగా తగ్గించండి. లైట్స్ ఉన్న కూడా ఎక్సైట్మెంట్ అవుతారు. సో బాస్కెట్ బాల్ పెద్ద బాల్స్ తీసుకోండి, కొంచెం ఫుట్బాల్, బాస్కెట్ బాల్ తీసుకోండి. లేదంటే ఇప్పుడు లైట్స్ ఉన్న బాల్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకు బ్లాక్ విత్ అప్ కూడా వస్తుంది కదా, ఆ వాటర్లో వేసి కిక్ చేయమని చెప్పండి. సో దట్ ఇప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యి కాళ్ళు కూడా ఇది చేస్తున్నాడు కదా, అది కూడా తగ్గుతుంది. సో స్విమ్మింగ్ వీలైతే స్విమ్మింగ్ నేర్పించండి. మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టెంపరేచర్ పూల్స్ కూడా ఉంటాయి. అట్లా ఏమైనా ఉంటే స్విమ్మింగ్ అని అట్లా, అంటే వాటర్లో ఎక్కువ చేసినట్లయితే వాటర్ అబ్సెషన్ తగ్గుతుంది, ఎనర్జీ డ్రైన్ అవుతుంది, అటెన్షన్ కూడా పెరుగుతుంది. అదొకసారి చూడండి. హ్యాపీ స్పీచ్ అయితే